సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో దీపావళి పిక్స్ అంటాం. అంటే దీపావళి ముహూర్తానికి ఏవైతే కంపెనీలు ఉంటాయో, ఏవైతే బ్రోకింగ్ ఫర్మ్లు బ్రాండెడ్, వాళ్ళందరూ వాళ్ళకు టీం ఉంటుంది, రీసెర్చ్ టీం. వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని కంపెనీలు రికమెండ్ చేస్తారు. మీరు అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అది ఎన్నాళ్ళు ఉంటారు, ఏముంటారు, అది మీ ఇష్టం. వాళ్ళు దీపావళి ముహూర్తానికి మంచి అని అంటారు. వాళ్ళు టార్గెట్ ఇస్తారు. మీరు ఏం చేయాలి, స్టాప్ లాస్లు ఇస్తారు, టార్గెట్లు ఇస్తారు, పెరుగుతాయని చెప్తారు. మీరు ఎక్కడో ఒక దగ్గర ఎంటర్ అయిపోయి ఎక్కడో ఒక దగ్గర మీ ఇష్టం ఎగ్జిట్ 1 year దాకా ఉండక్కర్లే. 25%, 30%, 10%, 15% ఎక్కడ మీకు రిటర్న్స్ వచ్చినాయి అనుకుంటే అవి చూసుకొని క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఆనంద్ రాథి వాళ్ళు ఒక 29% వరకు పెరగవచ్చు అని చెప్పేసి కొన్ని కంపెనీలు రికమెండ్ చేయడం జరిగింది. ఆ కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్తాను. మీరేం చేయాలి, సింపుల్గా మీ పెన్ను ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఏవైతే నేను పేర్లు చెప్తానో అవి రాసుకోవాలి. అంటే ఒక డైరీ కానీ ఒక నోట్బుక్ కానీ పెట్టుకొని డేటు, టైము, పేజీ ఒక పేజీ వదిలిపెట్టాలి. ఆనంద్ రాథి, ప్రభుదాస్ లీలాధర్, మోతిలాల్ ఓస్వాల్, మనీ కంట్రోల్, ఇట్లా ఎకనామిక్ టైమ్స్, ఇట్లా ఒక పేర్లు పెట్టుకొని హెడ్డింగ్ పెట్టుకొని మీరేం చేయాలి, ఆయన ఎవరెవరు ఏమేమి రికమెండ్ చేసిరో కింద రాసుకోవాలి. మళ్ళీ మీరేం చేయాలి, మళ్ళీ మీ ప్రకారం చెక్ చేసుకొని చేయాలి. ఫస్ట్ ఇప్పుడు ఈ ఆనంద్ రాథి వాళ్ళే చెప్తున్నా. ఈ ఆనంద్ రాథి అనేది ఏదైతే ఉందో వాళ్ళు 2025 కోసం కొన్ని షేర్లు సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 1 year ప్లాన్ తోటి చెప్పడం అనమాట. వాళ్ళు కొన్ని ఉద్దేశాలతో చెప్తారు. అయితే ఆ ఉద్దేశాలు ఎందుకున్నాయి, ఏమున్నాయి అవన్నీ కూడా మీకు సింపుల్గా చెప్పడం జరుగుతుంది. ఆ సెక్టార్ బెనిఫిట్ అవుతుందా లేదా అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ వచ్చి ఎవెన్యూ డీమార్ట్ అనమాట. ఈ డీమార్ట్ ఏదైతే ఉందో ఎవెన్యూ సూపర్ మార్ట్ అంటారు దాన్నే. అది ఇప్పుడు టార్గెట్ 5,000 అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు సుమారుగా 4,300 అక్కడ దగ్గరలో ఉంది అని. అంటే వీళ్ళు తయారు చేసి ఇచ్చే టైంకి ఒక రేటు ఉంటుంది, మనం చెప్పే రేటు ఒక టైం, మనం చెప్పే టైంకి మారిపోతుంది. మళ్ళీ మీరు ఎంటర్ అయ్యే టైంకి ఇంకో రేటు ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళు టార్గెట్ ఒక 5,000కి చెప్తున్నారు అనమాట. ఏది డీమార్ట్. అయితే ఈ ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఎప్పుడైతే జిఎస్టీలు తగ్గిపోవడం జరిగిందో దాంతో ఏంది, సేల్స్ పెరగడం జరుగుతుంది. సేల్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా టర్నోవర్ పెరుగుతుంది. టర్నోవర్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరిగితే ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది. సింపుల్ అనమాట. దాంట్లో ఇక మనం చూడవలసింది. అయితే వీళ్ళు ఏం చెప్తుర్రు, ఎవెన్యూ సూపర్ మార్ట్ అంటే డీమార్ట్ వాళ్ళు ఇప్పుడు ఏంది, అంతకుముందు డీమార్ట్ ఓన్లీ ఆఫ్లైన్ ఒకటే ఉండే. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగినాక వాళ్ళు కూడా ఆన్లైన్లోకి రావడం జరిగింది. ఆన్లైన్లో కూడా విపరీతమైన అనమాట. అంటే ఏంది, బుక్ చేసుకుంటే ఆన్లైన్ ఆ పని చేస్తుంటుంది, ఆఫ్లైన్ షోరూమ్లు అంటే మార్ట్లు దాంట్లో కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని వీళ్ళు కొనేటప్పుడే బల్క్లో కొనటం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్లు కాదు, కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే డైరెక్ట్గా వీళ్ళకంటూ ఒక ప్రైస్ వేసుకుంటారు, వీళ్ళకంటూ ఒక ప్రైస్ స్టిక్కర్ పెట్టుకుంటారు, వీళ్ళే డిస్కౌంట్లు పెడతారు, ఆఫర్లు పెడతారు, అన్నీ పెట్టి వీళ్ళకే సెపరేట్ ఉంటుంది. మనం బయటకి దీనికి చూస్తే ఒక్కోసారి తేడాలు ఉంటాయి. ఎందుకు అంటే డీలరు, డిస్ట్రిబ్యూటరు ఒక రేటు ఉంటుంది, ఇక్కడ ఒక రేటు ఉంటుంది, ఎంఆర్పీలు వీళ్ళకంటూ సెపరేట్ ఉంటుంది, ప్యాకేజ్ సెపరేట్ ఉంటుంది, ఆఫర్లు సెపరేట్ ఉంటాయి వీళ్ళకి. ఏది డీమార్ట్కి వీళ్ళు అంటే బల్క్లో కొంటారు కాబట్టి ఆఫర్లు కానీ డిస్కౌంట్లు ఇవ్వడం అదొకటి. ఓకే. ఇక నెంబర్ 2 తిలక్ నగర్ ఇండస్ట్రీస్. ఇది లిక్కర్కి సంబంధించింది. ఇది ఏదైతే ఒక బ్రాండ్ అనమాట. అంటే ఏంది, ఇది ఈ మధ్యకాలంలో బాగా అనమాట. అంటే లిక్కర్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇవి ఈ మధ్య బ్రాండ్లు అనమాట. అంటే బ్రాందీలో ఏవైతే కొత్త ప్రీమియం ట్రెండ్ ఇవన్నీ వాళ్ళు బాగా చేస్తుందనేది ఉంది. ఇప్పుడు ఉదాహరణకి 454 రూపాయలు వీళ్ళు ఇచ్చిన ధరలో ఇప్పుడు టార్గెట్ వీళ్ళు ఇచ్చింది 580 వరకు ఇచ్చారు టార్గెట్. ఏది తిలక్ నగర్ ఇండస్ట్రీస్. మీరు చూసుకోవాలి కొనేటప్పుడు ఎంత రేటు ఉంది. నేను టార్గెట్ వరకు చెప్తా, కరెంట్ ప్రైసులు చెప్పను. ఎందుకంటే నేను చెప్పేటప్పటికి మీరు చూసేటప్పటికి నాకు అప్డేట్ అయ్యేటప్పటికి రేట్లు తేడాలు ఉంటాయి. ఎందుకంటే ఒకరోజు మార్కెట్ 100 పాయింట్లు పడుతుంది, ఒకరోజు పెరుగుతూ ఉంటుంది. ఈ పెరిగినప్పుడు తగ్గినప్పుడు కాకుండా టార్గెట్లు చెప్తా, అవి చూసుకొని మీరు ఎంతవరకు ఉందో చూసుకోండి. థర్డ్ వన్ బిఎస్సి లిమిటెడ్. ఏదైతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో ఇప్పుడు ఇది 2,800 టార్గెట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఆనంద్ రాథి వాళ్ళు 2,800 టార్గెట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఏం జరుగుతుంది, ఏవైతే డెరివేటివ్స్ ఉన్నాయో అవి కూడా బాగా జరగటం. తర్వాత ఇప్పుడు ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఇప్పుడు లిస్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎన్ఎస్సి ఎప్పుడైతే ఐపీఓకి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కాంపిటేటర్ బీఎస్సీకి ఎన్ఎస్సి కాంపిటేటర్. బీఎస్సీ టర్న్ ఓవర్ను బట్టి దాని ప్రాఫిట్ను బట్టి దాని యొక్క ప్రైస్ ఉంటుంది.
ఎన్ఎస్సి టర్నోవరు కంపెనీ యొక్క ప్రాఫిట్ని బట్టి ఎన్ఎస్సి ప్రైస్ ఉంటుంది. ఐపీఓ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఇది బిఎస్సి 2800 వరకు పోవచ్చు అని చెప్పేసి వాళ్ళు టార్గెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎఫ్ఐఈఎం అంటే ఏంటంటే ఇది మన యాక్సెసరీస్ అనమాట. ఇప్పుడు ఆటో సెక్టార్లో మనం లెఫ్ట్ రైట్ ఇండికేటర్లు ఏవైతే ఉన్నాయో అవి అనమాట ఆటో సెక్టారు. ఇది 2450 వరకు పోవచ్చు అని చెప్పేసి వాళ్ళు టార్గెట్ ఇవ్వడం జరిగింది ఆనంద్ రాతి వాళ్ళు. ఎఫ్ఐఈఎం ఇండస్ట్రీస్ ఇది ఏంటిదంటే ఎల్ఈడీలు అనమాట. ఇప్పుడు మనం 2 వీలర్ 4 వీలర్స్ వాటికి ఏదైతే ఎల్ఈడీలు ఉన్నాయో ఆ సెక్షన్లో బాగా అనమాట. అయితే ఇప్పుడు కొత్త ఆర్డర్స్ విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే ఎకానమీలో కానీ లైటింగ్లో కానీ ఎల్ఈడీలకు ఎక్కువ చాలా ప్రాముఖ్యత ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి దాంట్లో ఏదైతే ఉందో వైవిధ్యభరితంగా అంటే వెహికల్స్కి ఏదైతే ఉందో చాలా దూరానికి కూడా క్లియర్ కనపడాలి. అంటే తక్కువ అనమాట. అంటే ఏంది ఎల్ఈడీలు బాగా లైటింగ్ ఉంటుందని అందరికీ తెలుసు. ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అనమాట. అంటే దాంట్లో టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యారు వీళ్ళది ఏదైతే ఉందో. ఇప్పుడు వీళ్ళు అంటే మొన్న జిఎస్టీ తోటి ఆటో సెక్టార్ బాగా సేల్స్ పెరగడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ ఆటో సెక్టార్ సేల్స్ పెరిగిందో ఆటోమేటిక్గా ఆటో సెక్టార్ సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ పెరుగుతాయి అనమాట. దాంట్లో ఇదొకటి ఎఫ్ఐఎం ఇండస్ట్రీస్ ఇది 2450 టార్గెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత శక్తి పంప్స్, ఈ శక్తి పంప్స్ ఏదైతే ఉందో 1050 టార్గెట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. ఇది ఏదైతే ఉందో పంప్స్ అనమాట. అంటే పంప్స్ ఎట్లా వేస్తారు, ఇది ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ అనమాట. ఒక స్కీమ్ ఉంటుంది. అది ఈ కుసుమ్ స్కీమ్ ఏంటంటే వీళ్ళు విలేజెస్లో కానీ ఎక్కడైతే కొండల్లో గుట్టల్లో ప్రాంతాల్లో సోలార్లతోటి మోటార్లు పెట్టి చిన్న తండాలు ఉంటాయి, విలేజెస్ ఉంటాయి. అక్కడ చిన్న ఎక్కువ ఇళ్ళు ఉండవు. అక్కడ పంప్ సెట్లు పెట్టేసి వీళ్ళకి ఆర్డర్లు అంటే ఒక దగ్గర పంప్ సెట్ పెడతారు, అంటే పైప్ లైన్ వేసి వాళ్ళ ఇండ్లకి ఇస్తారు. మళ్ళీ ఆ పంప్ సెట్లు కూడా సోలార్ తోటి పనిచేస్తాయి. ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ స్కీమ్ కింద వీళ్ళకి రావడం జరిగింది శక్తి పంప్స్. అందుకని ఇవి రాబోయే రోజుల్లో ఇంకా అనమాట. అంటే దేశంలో ఏవైతే విలేజెస్ తండాలు ఎక్కడెక్కడైతే 100లో 50లో 40లో ఇళ్ళున్నా కానీ అక్కడ శక్తి పంప్స్ వాళ్ళు మోటార్లు పెట్టి వాళ్ళకి తాగునీటి సరఫరా అంటే మంచినీళ్ళు తాగడం కోసం వాళ్ళకి రావడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా వీళ్ళు వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. అందుకని దీంతో శక్తి పంప్స్ని వీళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. తర్వాత బ్లాక్ బక్ లిమిటెడ్ అని ఇంకో కంపెనీ వీళ్ళు అనమాట. బ్లాక్ బక్ లిమిటెడ్ ఇది ఏంటిదంటే లైట్ డిజిటల్ ట్రక్కింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది 860గా వీళ్ళు టార్గెట్ ఇవ్వడం జరిగింది. అంటే మన లోడ్ మార్కెట్ చెల్లింపులు టెలిమాటిక్స్ అనమాట. అది డిజిటలైజింగ్ లాజిస్టిక్స్ అనమాట. దాంట్లో ఉన్నటువంటి కంపెనీ ఇది లాభాలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు బ్లాక్ బక్ BLACK బ్లాక్ బక్ ఇది వాళ్ళు ఆనంద్ రాతి వాళ్ళు రికమెండ్ చేసినవి. ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ప్రతి దీపావళికి అందరు ఇస్తారు. అంటే ఉదాహరణకి ఎవరైతే టాప్ బ్రోకింగ్ ఫర్మ్స్ ఉన్నాయో, టాప్ లీడింగ్ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, టాప్ ఏవైతే నెట్వర్త్ ఉన్నటువంటివి ఆల్రెడీ ఇవన్నీ షేర్లు మళ్ళీ ట్రేడింగ్ అయ్యేటటువంటివి ఉంటాయన్నమాట. మళ్ళీ వీటితో పాటు మళ్ళీ ఛానల్స్ ఉంటాయి. మనీ కంట్రోల్ అని, మనం ఏవైతే బిజినెస్ లైన్, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్ వాళ్ళందరూ కూడా రికమెండేషన్స్ ఇస్తారు. ఇక మన పని ఏంటిది, ఇవన్నీ రికమెండేషన్స్ చూసుకొని ఒక నోట్బుక్ ఒక పెన్ పెట్టుకొని ఒక్కొక్కళ్ళు ఎవరెవరు రాసిరో చూసి కామన్గా కొన్ని ఉంటాయి. అంటే అందరూ కామన్గా అంటే అందరూ కొన్ని షేర్లు రికమెండ్ చేశారు అనుకోండి, ఇంకా అవి ఆలోచించక్కర్లేదు, మెదలకుండా కొనుక్కోవచ్చు. ఇవంతా మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ షేర్స్ కానీ రికమెండేషన్స్ కానీ టిప్స్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో సాఫ్ట్వేర్లు ఉంటాయి మన దగ్గర, స్క్రీనర్లు ఉంటాయి, సాఫ్ట్వేర్లు స్క్రీనర్లు అవి బై సెల్ సిగ్నల్స్ ఉంటాయి. ఇవన్నీ అవి అప్డేట్ అవుతూ ఉంటాయి. మనం అది మంచిదా కాదా, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అది సైడ్ వేస్లో ఉందా, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, పాలసీలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. అవి కూడా కొంచెం తెలుసుకోవాలి. ఇవన్నీ ఇన్ని చెప్పినా మళ్ళీ మనకు ఎంతో కొంత బేసిక్ ఐడియా ఉండాలి. మీకు ఐడియా ఉంటే ఓకే, లేదు అనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ఎవరు నన్ను గైడ్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. సెలవు.